మీరు గోల్డ్ కానీ సిల్వర్లో కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అలా అయితే మీకు ఫిజికల్ గోల్డ్ కానీ ఫిజికల్ సిల్వర్ కానీ కొనే కన్నా డిజిటల్లో కొనుక్కోవడం బెటర్. ఎందుకంటే మీకు ఎటువంటి మేకింగ్ ఛార్జెస్ ఉండవు. ఇంకా మీరు బంగారు షాప్ వాళ్ళు కానీ వీళ్ళు ఎవరైనా కూడా ఇట్లా డైరెక్ట్ ఫిజికల్గా కొనుక్కొని ఎవరు పెట్టుకోరు. చాలామంది అయితే డిజిటల్గానే కొనుక్కుంటారు. ఎందుకు అంటే అక్కడ ఛార్జెస్ అనేది చాలా తక్కువ. కాబట్టి మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మీరు ఈ విధంగా ఉన్నాయి డిజిటల్లో. అంటే మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా మేము చెప్తాం, కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ చూడండి, ఇయర్ చెప్తున్నాము 2023 2023లో ఎంత ఉంది అంటే గోల్డ్ 50 నుంచి 55K ఉంది. సిల్వర్ వచ్చేసి 78 నుంచి 73K అయితే ఇక్కడ నడిచింది. 2024కి వచ్చేసరికి ఇది ఉంది, 64K నుంచి 75K గోల్డ్ ఉంది, 95K ప్లస్ ఏమో సిల్వర్ అయింది. 2025లో 71 నుంచి 1.37 ల్యాక్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ మీకు సిల్వర్ చూసుకుంటే K నుంచి 2.39 ల్యాక్స్ అయింది. 2026కి వచ్చేసరికి అమాంతం పెరిగిపోయి గోల్డ్ ఏమో 1,60,000 ప్లస్ ఉంది, ట్రేడ్ అవుతుంది ప్రజెంట్. ఇక్కడ సిల్వర్ వచ్చేసరికి 4 లక్షల ప్లస్ ట్రేడ్ అవుతుంది. ఈ విధంగా అయితే హెవీగా అయితే పెరుగుతున్నాయి. కానీ ఈరోజు సడన్ ఫాల్ పడింది. దగ్గర సిల్వర్ ఒక 70K పాయింట్స్ తగ్గింది. అలానే ఇప్పుడు ఒక 50K ప్లస్లో ట్రేడ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ గోల్డ్ కూడా ఓ 16K పాయింట్స్ అయితే తగ్గింది. ఈ విధంగా అంటే హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది. మీరు ఇప్పటికైనా అంటే ఇప్పుడే వీడియో ఎందుకు చేసి పెడుతున్నామంటే మీకు ఆల్రెడీ డౌన్ అయింది కాబట్టి ఒకసారి డౌన్ అయినప్పుడు చాలామంది బయర్స్ అయితే ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. కాబట్టి మీరు కూడా ఇన్వెస్ట్ చేసుకోవాలి, మీకు కూడా మంచి రిటర్న్స్ రావాలి. ఇక్కడ గోల్డ్లో కానీ సిల్వర్లో కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే మీ అమౌంట్ డబల్ త్రిబుల్ కూడా అయినాయి. సో మీరు ఇప్పుడైనా మేల్కొని ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఏ విధంగా చేయాలనేది మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయొచ్చు, లేదంటే కాల్ చేయండి. నేనైతే ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాము. ఫీచర్స్ ఏముంటాయి, ఇక్కడ డిజిటల్ అండ్ ఫిజికల్లో ఏముంటాయో చూద్దాం. ఇక్కడ మినిమం పర్చేస్ వచ్చేసి మీకు డిజిటల్లో గోల్డ్ కొనడం వల్ల 10 రూపీస్ ఉంటుంది. ఫిజికల్లో అయితే హై ఉంటుంది, ఇది ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. మీరు ఇక్కడ 10 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బై అండ్ సెల్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే డిజిటల్ గోల్డ్ కొన్నప్పుడు మీరు 24 అవర్స్ ఇంటూ 7 మీరు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు అనమాట ఈ డిజిటల్ గోల్డ్ని. ఫిజికల్ గోల్డ్కి వచ్చేసరికి మీరు ఇది వెంటనే అమ్మడానికి రాదు. సో వెంటనే అమ్మడానికి రానప్పుడు మీరు కొన్నప్పుడు ఇబ్బంది పడతారు. ఏదైనా డౌన్ అవుతుంది మార్కెట్లో గోల్డ్ రేట్ అన్నప్పుడు అమ్మడానికి ఇబ్బంది పడతారు. నెక్స్ట్ మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి నో మేకింగ్ ఛార్జెస్. ఇందులో డిజిటల్లో మేకింగ్ ఛార్జెస్ అనేది ఉండదు. ఇది ఇక్కడ ఏముంటుంది అంటే ఫిజికల్లో మీకు మేకింగ్ ఛార్జెస్ కూడా ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ 24K ఉంటుంది. ప్యూరిటీ వెరిఫైడ్. ఈ ఎక్కడ కనిపిస్తాయి, ఎక్కడ ఉంటాయంటే డిజిటల్లో మాత్రమే ఉంటుంది. ఇందులో అయితే మారుతూ ఉంటుంది అనమాట ఫిజికల్లో. నెక్స్ట్ వచ్చేసి రిడీమ్ యాజ్ ఏ ఫిజికల్ గోల్డ్. ఇది 2 చోట్ల ఉంటుంది. అయితే మీరు ఎక్కడ కొనాలనుకున్నా డిజిటల్లో కొనడం వల్ల మీకు ఎక్కువ అయితే లాభం ఉంటుంది. సో మీరు గోల్డ్ సిల్వర్ మీరు కొనాలి అని అనుకుంటే డిజిటల్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే సేఫ్, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, మీ ఇన్వెస్ట్మెంట్కి సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది, సో దాని గురించి మొత్తం అయితే మేము చెప్పడం జరుగుతుంది. మాకైతే కాంటాక్ట్ అవ్వండి.